వివర్స్ వెల్కమ్ టు ద జాబ్ సైకిల్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క సిలబస్ అండ్ వెయిటేజ్ ఏంటో చూద్దాం. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డోంట్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎగ్జామ్లో వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటుంది అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. సో పీడబ్ల్యూ వాళ్ళకైతే 120 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ అండ్ వెయిటేజ్ వచ్చేసి అర్థమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్, జనరల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్గా చూద్దాం. జనరల్ సైన్స్లో వచ్చేసి టాపిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటుంది. సో ఫిజిక్స్లో వచ్చేసి మెయిన్గా మోషన్, ఫోర్స్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, సౌండ్, లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, మెకానిజం. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి మ్యాటర్, అటామిక్ స్ట్రక్చర్, యాసిడ్స్ అండ్ బేసిక్స్, సాల్ట్స్, మెటల్స్, నాన్ మెటల్స్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అయితే క్లియర్గా చదువుకోండి. అండ్ బయాలజీలో వచ్చేసి సెల్ స్ట్రక్చర్, ప్లాంట్, యానిమల్ టిష్యూస్, హ్యూమన్ బాడీ సిండ్రోమ్స్, న్యూట్రిషన్స్, హెల్త్, డిసీజెస్ అండ్ విటమిన్స్ కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు యాడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టాపిక్స్ని అయితే కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 1 year జరిగిన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అండ్ ఇండియన్ హిస్టరీలో వచ్చేసి ఫ్రీడమ్ స్ట్రగుల్స్, మితవాద యుగం అంటారు చూడండి, అది కంపల్సరీగా మనం చదువుకొని వెళ్ళాలి. అండ్ ఇండియన్ జియోగ్రఫీ వచ్చేసి ఫిజికల్, ఎకనామిక్ అండ్ సోషల్గా జియోగ్రఫీ చూసుకోవాలి. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అయితే ఖచ్చితంగా అమెండ్మెంట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. డిపిఎస్పిఎల్ కూడా చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. ఇండియన్ ఎకానమీ, ప్రజెంట్ ఎకానమీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ వచ్చేసి ఏ స్టేట్లో ఎక్కడైనా ఇష్యూస్ జరిగితే ఎన్విరాన్మెంట్ పరంగా అవన్నిటివి చూసుకొని వెళ్ళండి. లైక్ రీసెంట్గా వచ్చిన తుఫాన్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ అనేది లేటెస్ట్ అప్డేట్స్ ఉండాలి. లైక్ రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, T20 వరల్డ్ కప్ అండ్ చెస్, కబడ్డీ, ఇవన్నీ గేమ్స్లో అన్నీ చూసుకొని వెళ్తేనే అందులో నుంచి ఏదైనా ఒకటి అడుగుతారు. అలాగే ఆ స్పోర్ట్స్ జరిగిన ప్లేస్ ఎక్కడ, ఏ స్టేట్లో జరిగిందని కూడా అడుగుతారు. సో మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ యొక్క అన్నీ ఫుల్ డీటెయిల్గా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ పర్సనాలిటీస్, అవార్డ్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్. రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ అండ్ బుక్స్ ఒక ఆథర్స్ ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళాలి. లైక్ భరతనాట్యంలో ఎవరు, అండ్ జ్ఞానపీఠ అవార్డ్స్లో ఎవరు విన్నారు, బుకర్ ప్రైజ్లో ఎవరు విన్నారు, ఈ టైప్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ డేట్స్ అడుగుతారు, అలాగే దాని యొక్క మోటో ఏంటి అని అడుగుతారు. తర్వాత అది ఏ మినిస్ట్రీ కిందకి కూడా వస్తుందని కూడా ఖచ్చితంగా అడుగుతారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం వచ్చేసి ఇది ఇస్రో, అలాగే డిఆర్డిఓ, ప్రజెంట్ కరెంట్ సైకాలజీ క్వశ్చన్స్ అయితే రిలేటెడ్గా అడుగుతారు. ఇస్రో చైర్పర్సన్ ఎవరు, అలాగే డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు, అలాగే చైర్మన్స్ ఎంతమంది ఉంటారు, ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్, మిసైల్స్ గురించి అడుగుతారు. అండ్ లైక్ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆదిత్య L1 ఇలాంటివి అయితే ఖచ్చితంగా, చంద్రయాన్ 3, ఈ టాపిక్స్ అనేటివి మనం డైలీ చదువుతూ ఉండాలి. అండ్ రివిజన్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సో మీరు డైలీ 1 hour చదువుతారా, 2 hours చదువుతారా అనేది మీ ఇష్టం. మీ స్ట్రాటజీని బట్టి మీరైతే ప్లాన్ వేసుకోవాలి. జిఎస్ని మాత్రం లైట్ మాత్రం తీసుకోవద్దండి. సో జిఎస్ 20 మార్క్స్ ఉంటుంది, అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ ఏవి తెలీదు. సో మీరు జిఎస్ని మాత్రం కేర్ఫుల్గా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసి మెయిన్ టాపిక్స్ వచ్చేసి
ఎనాలజీ అనేది ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ నెంబర్ సిరీస్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కోడింగ్ డీకోడింగ్ వచ్చేసి ఈజీ. సో మీరు రీజనింగ్ మాత్రం స్కిప్ చేయొద్దండి. అర్థమెటిక్ అనేది కొంచెం మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. రీజనింగ్ కూడా స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చూస్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. మార్క్ టెస్టులు కూడా రాస్తూ ఉండండి. మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తూ ఉంటుంది. ఏ టైంలో ఎంత పెడుతున్నాం అనేది మీకు మార్క్ టెస్టులు రాయడం ద్వారానే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలాయిజమ్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ ఆర్ సిమిలర్గా ఉంటుంది. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. డైలీ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటేనే మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో స్కిప్ చేసి ఎప్పుడో చదువుకుందాంలే అని మాత్రం డిలే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, క్లాసిఫికేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, స్టేట్మెంట్, అగ్రిమెంట్ అండ్ అజంప్షన్స్, అనలిటికల్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్ వచ్చేసి మెయిన్ టాపిక్స్. బ్లడ్ రిలేషన్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎంతవరకు క్వశ్చన్స్ వస్తాయనేది వెయిటేజ్ లిస్ట్లో నెక్స్ట్ చూడండి. సో ఇది సిలబస్ కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్లో వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండ్ బోర్డ్ మాస్ రూల్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. డైలీ ప్రాక్టీస్ కూడా చేయాలి. అండ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎం, రేషియో, ప్రొపగేషన్, పర్సంటేజ్, మెన్సురేషన్స్ ఇవన్నిటివి టాపిక్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్ అండ్ క్లాక్స్ వచ్చేసి మెయిన్ టాపిక్స్ అన్నమాట. అర్థమెటిక్లో వచ్చేసి మెయిన్ టాపిక్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఒక వెయిటేజ్ చూద్దాం. రీజనింగ్ ఒక వెయిటేజ్ వచ్చేసి అనాలజీ వచ్చేసి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్. అర్థమెటికల్ అండ్ ఆపరేషన్స్ 1 to 2 క్వశ్చన్స్. సిలాయిజం 1 క్వశ్చన్ వస్తుంది. వెన్ డయాగ్రామ్ 2 క్వశ్చన్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ 1 క్వశ్చన్. అనలిటికల్ రీజనింగ్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి 3 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డైరెక్షన్ వచ్చేసి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ స్టేట్మెంట్ వచ్చేసి 4 to 5 క్వశ్చన్స్. సో మెయిన్గా వచ్చేసి ఇందులో వచ్చేసి స్టేట్మెంట్ అనేటివి ఎక్కువ అడుగుతున్నారు. సో మీరు ఆ టాపిక్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్లో వచ్చేసి ఫిజిక్స్ నుంచి 9 to 11 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కెమిస్ట్రీ నుంచి 7 to 9 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీ నుంచి 8 to 11 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వచ్చేసి 6 to 8 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కరెంట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ హిస్టరీ వచ్చేసి ఫ్రీడమ్ మూమెంట్ అండ్ మెడివల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. జియోగ్రఫీ నుంచి వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ మొత్తం చూసుకుంటే 2-3 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, 2 or 3. అండ్ ఎకానమీ అండ్ బడ్జెట్ వచ్చేసి 1-2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అండ్ స్పోర్ట్స్, బుక్స్, ఆథర్స్, ఇంపార్టెంట్ డేస్, అవార్డ్స్ వచ్చేసి 2-3 క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. మెయిన్గా వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది లీడ్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఒక వెయిటేజ్ అనమాట. సింప్లిఫికేషన్, బోర్డ్ మాస్ 1 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ వస్తాయి. నంబర్ సిస్టమ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. రేషియో ప్రొపగేషన్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజ్ నుంచి 2 మార్క్స్.
అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి 2 మార్క్స్ వస్తాయి. అర్థమెటిక్ అనేది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 or 2 questions, అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి 2 questions, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 questions వస్తాయి, అండ్ మెన్సురేషన్ నుంచి 2-3 questions వస్తాయి. జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 question వస్తుంది. యావరేజ్ నుంచి 2 or 1 question వస్తుంది. ఆల్జీబ్రా నుంచి 1 or 2 questions వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.